ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యక్రమానికి పిఠాపురంలో ఈ 18వ వార్డుని మనం ఎంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వర్మ గారికి స్వాగతం సుస్వాగతం. వర్మ గారికి ఆంధ్రజ్యోతి అడ్వర్టైజ్మెంట్ మీద గోపాలకృష్ణ గారికి కనకరాజు గారికి ఒకే ఇవ్వాల్సిందిగా ఆంధ్రజ్యోతి జనసేన పార్టీని కోరుతున్నాం. సార్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ తన కర్తవ్యంలో 18వ వార్డు, అదేవిధంగా రాజమండ్రి కార్పొరేషన్, అమలాపురంలో కూడా ఈరోజు మీవన్నీ కాకుండా ఏవైతే ప్రజలు ఈ సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాలని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. వాస్తవానికి ప్రతి వార్డులో ఇవన్నీ కూడా మీరు అధికారులకి గ్రీవెన్సల్ రూపంలో వారానికి ఒకసారి తీసుకెళ్లి కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేరుగా మీ వద్దకే అధికారుల ప్రజాప్రతినిధులు తీసుకొచ్చి ఇక్కడ సమస్యలను కూడా మీ అందరికీ దృష్టికి ప్రజాప్రతినిధుల సమస్యలో అవన్నీ కూడా పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం ఉద్దేశించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి కౌన్సిలర్ అన్నపూర్ణ గారిని క్లుప్తంగా మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు. అలాగే వారి బృందానికి నా ప్రత్యేక నమస్కారాలండి. అలాగే వేదిక మీద ఉన్న నాకు రాజకీయంగా అవకాశం కల్పించి నా ఎదుగుదలకు కారణమైన మా గురువర్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు, ఈ కార్యక్రమం ఎంత మంచిదంటే అధికారులకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి మధ్య వారధిలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏర్పరిచిన కార్యక్రమానికి ఒక ముఖ్య ఉద్దేశం అండి. అంటే మీ యొక్క సమస్యలు మాకు చెప్తారు కౌన్సిలర్లుగా, మేము అధికారులకు తెలియజేస్తాం. ఆ పని జరుగుతుందో జరగట్లేదో అని మీరు సందిగ్ధంలో ఉంటారు. నేరుగా అధికారులకి, ప్రజాప్రతినిధులు చెప్పుకోవడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. 18వ వార్డులో చిన్న చిన్న సమస్యలే కానీ అవి పరిష్కరించకపోవడం వల్ల అవి దీర్ఘకాలిక సమస్యలుగా మిగిలిపోయాయండి. ముఖ్యంగా దేవుడి గురించి మొదలు పెట్టుకుంటే కుంతి మాధవస్వామి ఆలయం చెరువు ఎప్పటి నుంచో అలా మూలన పడిపోయి ఉంది. గతంలో మన వర్మ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గుడా నిధుల ద్వారా 50 లక్షల రూపాయలను కేటాయించినప్పటికీ తర్వాత ప్రభుత్వం మారడంతో అవి అమల్లోకి రాలేదు. అలాగే ఆలయం చెరువుని అభివృద్ధి చేయాలని ఈ వేదిక ద్వారా పెద్దలను అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కోరుతున్నాను. అలాగే కమిషనర్ గారు ఉన్నారు. సార్ నా వార్డు ప్రజలు కొన్నే సమస్యలు చెప్పారు సార్. ఆ సమస్యలు వారి ద్వారా నేను కొన్ని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఏదైతే మాధవస్వామి చెరువు పక్కన ఉన్న ఏరియా 100 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారు గత 3 ఏళ్ల నుంచి అంటే నేను కౌన్సిలర్ అవ్వకముందే నన్ను ఒక మాట అడిగారు. అమ్మా మాకు నీటి సమస్య ఉంది, మా ఏరియాలకి నీళ్లు రావట్లేదు, మాకు పైప్ లైన్ వేయించండి అమ్మా, మా నీరు కొరత తీరుతుందని అడిగారు. గత 3.5 ఏళ్ల నుంచి చేసింది. కనుక ఇప్పుడు ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో అవి ఒకటిగా కమిషనర్ గారికి నాకు కూడా తెలియజేయచ్చు. మీకు ఏ సమస్యలోనో నాకు తెలుసు. మరి ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటే మన కమిషనర్ గారు అధికారులకు తెలియజేస్తే వాళ్ళే చేయాలి. ఇప్పుడు మీరు చెప్తారు, నేను వింటాను, కానీ వారి సమస్య తీర్చాల్సింది మాత్రం అధికారులే. మీడియా పత్రికా బృందానికి అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సభ పైన ఆశీస్సులైన అందరం కూడా బాగా అప్రిషియేట్ చేయాల్సింది వేమూరు రాధాకృష్ణ గారికి. కారణం ఏంటి అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సంబంధించి వివిధ గ్రామాల్లో అదే పట్టణాలలో వార్డుల్లో ఆల్రెడీ చాలా కార్యక్రమాలు చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీకి సంబంధించి వర్మ గారు కానీ నేను కానీ ఆయనకి ఎప్పుడు అండగా ఉంటూ సమస్యల్ని పరిష్కార దిశగా తీసుకెళ్లే పద్ధతిని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీని నిర్వర్తించడంలో మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉన్నామని నేను అనుకుంటున్నాను. అయితే ఇది కేవలం ప్రజాప్రతినిధుల ద్వారా మాత్రం సమస్య పరిష్కారం అవుతుందని భావించే పరిస్థితి కాదు. కారణం ఏంటంటే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ విషయంలో ఎక్కువ నిబద్ధతతో ఉండగలగాల. మన అదృష్టం కొద్దీ మన కమిషనర్ గారు కూటమి ప్రభుత్వం రాగానే దానికి తగ్గట్టుగా ఆయన కూడా కమిషనర్గా నియమితులవడం, ఆ తర్వాత మేడం గారు కూడా ఉండడం. సో అధికారులు ఒక పక్కన, ప్రజాప్రతినిధులు మరొక పక్కన, అలాగే ఇన్ఛార్జిగా మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆయన తరపు. అయితే మేము ఏ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము, ఎలా మేము మొట్టమొదటిగా
ఏబిఎన్ ఛానల్ ఇటువంటి కార్యక్రమాన్ని, అలాగే ఈ కార్యక్రమానికి పెట్టిన నామకరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగా, అంటే దీన్ని బట్టి ఆ ఒక్క నినాదంతో మనకు క్లియర్గా అర్థమవుతుంది వేమూరి రాధాకృష్ణ గారు ఏ కోణంలో నుంచి ఆలోచన చేస్తున్నారు. మీడియా అన్న తర్వాత కేవలం ప్రజల పక్షాన లేదంటే ఒకరి పక్షాన ఉండడమే కాదు, మీడియా అన్న తర్వాత గలమెప్పడమే కాదు, పరిష్కారంలో కూడా మా యొక్క వంతు ఉంది, మా యొక్క పాత్ర ఉంది అనేది ఈరోజు ఏబిఎన్ ఈ రకంగా నిరూపించుకోవడానికి నేను నిజంగా చాలా ఆనందపడుతున్నాను. అలాగే ఇందాక మేడం చెప్పారు, గత ప్రభుత్వంలో ఇక్కడున్న పొలం కానీ అయితే వర్మ గారు నిధుల్ని తీసుకొచ్చినా కానీ మారడంతో ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో కేవలం లేదా అనాథులుగా చేసిన పరిస్థితిలో భాగంగా ఆ కొలను ఎమ్మెల్యేగా అంటే మాజీ ఎమ్మెల్యేగా ఆయన నిధులు ఏదైతే మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యాలండి. తప్పనిసరిగా ఈ కార్యక్రమం ఇంకా మంచిగా జరగాలని, ఇలాంటి ఎన్ని వార్డులో పెట్టిన పార్టీ నుంచి మేము తప్పనిసరిగా హాజరయ్యి ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉండి, అలాగే కేంద్ర పథకాలు ఈ కార్యక్రమం ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని, ఇంకా కొనసాగా ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి చేసిన తర్వాత ఏర్పాటైన ఎన్డీఏ గవర్నమెంట్ మీకు అందరికీ తెలుసున్నదే. పిఠాపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి 2014 నుంచి 19 వరకు మన వర్మ గారు చేసిన డెవలప్మెంట్ ఎంతవరకు తెలుసు మీకు? అంటే నేను యాజ్ ఏ వ్యాపారస్తులు కూడా చెప్తున్నాను మీకు, నేను ఆయన ఉన్నప్పుడు ఎంతవరకు రూట్స్ అవనివ్వండి, ఒక డ్రైనేజీ అవనివ్వండి, ఏ విషయంలో సార్ డెవలప్ చేశారు. అదే నెక్స్ట్ 19 నుంచి 24 వచ్చిన ప్రభుత్వం అంతా మన 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఆయన జగన్ గారు. అంటే దేనివల్ల చెప్తున్నారంటే ఈ మహిళలు అవనివ్వండి, ఈ అమ్మ ఒడిని, అలాగే రకరకాల ఈ చిన్న చిన్న గ్రాంట్లు పెట్టి ఒక లాయర్లు కావాలంటే ఒక టైలర్స్ కావాలంటే అందరికీ కూడా అమౌంట్ ఇస్తున్న తోటి 90 రూపాయలు తినేసి 10 రూపాయలు ఇచ్చేవారైనా. ఇలాగ అన్ని విధాలుగా గవర్నమెంట్ తెలియకుండా ఎన్నో వేలాది కోట్లు అంతా మన ప్రజల మీద ఇస్తున్నామంటే చెప్పి వరల్డ్ బ్యాంక్ స్కీమ్ అవునాయండి, సెంట్రల్ ఉన్నాయి, ఏ గవర్నమెంట్ అమౌంట్ తెచ్చినా సరే టోటల్గా 90% సంపాదించుకున్నాడు వేరే రూపంలోని. మీకు ఇచ్చిందమ్మా 10% ఇచ్చేది ఏదన్నానే. దానివల్ల ఏంటంటే ఆ 10% మీరు ఏది తీసుకుంటున్నారో జగన్ గారు చేస్తున్నారని మీ పిల్లల్ని భవిష్యత్తు పాడు చేశారంతే. ఆయన ప్రతి ఒక్క పిల్లల భవిష్యత్తు పాడైంది. ఈ యొక్క ఈసారి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పత్రికా విలేకరులు కానీ మీ టీవీలో కానీ రావడం జరుగుతుంది. ఏంటంటే ఎమ్మెల్యే అని వదిలేసి వెళ్ళిపోయారని కాదు, ప్రతిరోజు చాప కింద నీరు సామెత ఒకటి ఉంది. దాని మీ అందరికీ తెలియకుండానే అన్ని విషయాలు కూడా డెవలప్ చేస్తున్నారు ఆయన. మా సీఎం గారు ఆయనకు కనుక్కుని చేస్తున్నారు. అది ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా చాలా డెవలప్ అవుతుందని ఆ వర్మ గారు చెప్పినా మీకు ఆయన అంతే తెలుసు, సీనియర్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన ఏ విషయంలో సరే ముందుకు వెళ్తామని. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ఈ ప్రజా దర్బార్ పెట్టారు కాబట్టి మీ మీడియా ద్వారా మాకు ఏమైనా వివరిస్తే వాళ్ళ 2 or 3 days లో మా ఇన్ఛార్జ్ గారు మర్రెడ్డి గారు చెప్పి ఏమైనా పరిశీలిస్తామని ఈ సభాముఖం ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి గారు, అంటే పత్రికలు చాలా ఉంటాయి, ప్రశ్నించే పత్రికలు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మట్టుకు నేను అన్ని పేపర్లు పొద్దుటే చూసేవాడిని ఎవరు తిడుతున్నారు అని. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందన్నది పేపర్లో ఉంటుంది, అది చదువుకుంటే దానికి తగ్గట్టు మనం యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ వాళ్ళు పిఠాపురం రావడం, అందులో మీ వార్డు రావడం, ఏంటంటే ప్రతి వార్డులోనే సమస్యలు ఉంటాయి, 100% అన్నది ఎవరో చేయలేరు. ఆ సమస్యలు చెప్పడానికి మీకు తీరుబడి ఉండదు, ఒకసారి అవి అవ్వకపోవచ్చు. ఒక పత్రిక ద్వారా ప్రశ్నించినప్పుడు ఏమవుద్దంటే బాధ్యత పెరుగుద్ది. ఇక్కడ అధికారులకు బాధ్యత పెరుగుద్ది, రాజకీయ నాయకులకు బాధ్యత పెరుగుద్ది. మరి ఈ మున్సిపాలిటీలో మీకు నేను అనుకోవడం కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉండొచ్చు కొన్ని ఏరియాలు. కమిషనర్ గారికి చెప్తున్నా, ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే అప్ ఏరియాలో వాటర్ రాని ఏరియాల్లో ఈ డౌన్ ఏరియాలకి వాల్స్ ఫిక్స్ చేసి ఇక్కడ కంట్రోల్ చేసి వాళ్ళకి సెపరేట్ టైం ఇచ్చేవాళ్ళం. ఇది వరకు నేను ఉన్నప్పుడు 100% వాటర్ వెళ్ళేది. అదొకటి. వాటర్ స్కీమ్ కూడా వైసీపీ వాళ్ళ అవినీతితో 20 కోట్లు తినేసి దాన్ని పక్క పెడితే నేను వచ్చాక 25 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు పిఠాపురానికి మంచినీళ్ళు ఇచ్చారని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్లో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్
ఇవన్నీ కూడా అప్పుడే వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన ఏ విధంగా ఉండేది, మరి ఎక్కడికక్కడ రోడ్లు, అదేవిధంగా జగ్గజేరువులో స్పెషల్ గ్రాంట్, మరి ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ టౌన్లో చేసాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్, పాలిటెక్నిక్ కాలేజీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే వచ్చినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. మన ఎమ్మెల్యే గారు కూడా, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావడం, మళ్ళీ కుప్పం, మరి ఇక్కడ కూడా పాడ, ఇంకా అధికారులు పెరుగుతారు. సెషన్కి ప్రతి ఒక్కళ్ళని పెట్టారు. దానికి కూడా సెపరేట్ ఫండ్ 15 కోట్లు వస్తుందని చెప్పి తెలిసింది. అంటే దీని ద్వారా అభివృద్ధి చెందుద్ది. ఏది అభివృద్ధి చెందినా ఈవేళ ముఖ్య ఉద్దేశం, మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీం అందరూ వచ్చారు, వాళ్ళందరికీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మీరు ఇక్కడ తెలియజేస్తే అవి ఎట్టి పరిస్థితుల్లోనే పరిష్కారం చేయవలసిన బాధ్యత అధికారులు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి దృక్పథంతో ఈ రోజు ఇక్కడ మరి ఈ కార్యక్రమాన్ని పిఠాపురాన్ని ప్రారంభించినందుకు వాళ్ళ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా సచివాలయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నా, సచివాలయంలో కూడా ఇంకా పాత జనరేషన్ పోలేదు, ఇంకా ఏడిపిస్తూ ఉన్నారు ప్రతి చోట. అవి ఏ ఉన్నా సరే అవి కమిషనర్ గారి దృష్టిలో పెడితే, శానిటేషన్ ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా పెడితే అన్ని చేయడానికి అవకాశం ఉన్నాయి. అన్నీ కూడా ఆయన చేసి, ముఖ్యంగా మంచినీళ్ళు ఒకటి ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ వార్డులో, అన్నీ చేస్తారని తెలియజేస్తూ, మరి ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అటు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, వీరి వలన మన నియోజకవర్గానికి కూడా మంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా అటు బీజేపీ కూడా ఉంది, అన్ని రకాల అందరితోటి కూడా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఏదైతే అమృత్ స్కీమ్ ఉందో ఇంకా మొదలట్లే కదా, అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు కుళాయిల కార్యక్రమం చేస్తారు. ఎక్కడ వేయకపోయినా కుళాయిలు, ఎక్కడ లైన్లు వేయకపోయినా మీరు ఇమీడియట్గా కమిషనర్ గారు కంప్లైంట్ ఇస్తే ఆ పైప్ లైన్లు వేసేస్తారు. వేసేటప్పుడు కూడా డ్రైనేజీలోంచి పైప్ లైన్లు, మంచినీళ్ళ లైన్లు ఉంటే అవి కూడా మీరు కంప్లైంట్ ఇచ్చి డ్రైనేజీల గురించి లేకుండా పక్క నుంచి వేయించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకుంటారని మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చిన ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతి టీం అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజా సమస్యల గురించి ఆలోచన చేసి ఈ కార్యక్రమం చేయడం అన్నది చాలా మంచి దృక్పథం. ప్రజల్లో కూడా మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రెండు కూడా కింద వరకు ప్రేమాభిమానాలు పెరుగుతాయి, మరి సమస్యలు కూడా పూర్తవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్రజ్యోతి యాజమాన్యం వారు ప్రజా సమస్యలపై అజెండాని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా మా మాజీ శాసనసభ్యులు వర్మ గారికి మీరు అందరికీ కూడా నమస్కారాలు. గతంలో వర్మ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మా వెలంపేట ఇప్పటికే అన్ని ఇల్లులు చిన్న చిన్నగా ఉంటాయి. అంటే ఎవరైనా బంధువులు వచ్చినా సరే మాకు సరిపోవు, ఒక రోజు కూడా ఉండలేరు. మా కమ్యూనిటీ వాళ్ళు కట్టారు, మా పెద్దలందరూ ఏకమే. మేము ఇరుగ్గా ఉందని అడగగానే వర్మ గారు పైన కూడా కట్టుకోవడానికి 5 లక్షలు గ్రాంట్ ఇచ్చారు, చక్కగా కట్టడం జరిగింది. కానీ గత ప్రభుత్వం దాన్ని సచివాలయం కింద మార్చేయడం జరిగింది. దయచేసి కమిషనర్ గారు మా సచివాలయం కింద మార్చేసిన కమ్యూనిటీ వాళ్ళని మాకు అప్పగించవలసిందిగా మీ అందరి ముందు నేను కోరుతున్నాను. మరి ముఖ్యంగా మా వీధిలో డ్రైనేజీ సమస్య అయితే ఉన్నాయండి. కాలువలు సరిగా పారట్లేదు, నీళ్లు నిలబడిపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే దోమల సమస్య బాగా విపరీతంగా ఉంది. దోమల కోసం ఇది వరకు మనకి పొగ మందు కొట్టేవారు, ఇప్పుడు కొట్టట్లేదు ఏమీని. దోమలు సాయంత్రం 6 అయితే చాలు విపరీతంగా ఉన్నాయి. దయచేసి దాని మీద మున్సిపాలిటీ వారు కొంచెం శ్రద్ధ తీసుకుంటారని కోరుతున్నాను. అదేవిధంగా ఏదేమైనా సరే మా సమస్యలను మేము ఒక పేపర్ మీద అక్షరం అజెండా అన్నారు కాబట్టి పేపర్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది, మా కౌన్సిలర్ ద్వారా. దాన్ని పరిష్కరించాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరిపేస్తాను. థ్యాంక్ యూ. గైనకాలజిస్ట్ మేడం ఉంటారండి, పేషెంట్లను అసలు సరిగా పట్టించుకోరు. నెక్స్ట్ ఏంటంటే క్యాంటీన్ పెట్టారు, ఓన్లీ పేషెంట్లకే ఫుడ్ అని చెప్పారు, కానీ అది అమ్మేస్తున్నారు అన్నమాట, ఫుడ్ అమ్ముతున్నారు లోపల. అది కరెక్ట్ కాదండి. అంటే బయట షాపులు పెట్టుకుని బతుకుతున్నారు కదండి, వాళ్ళందరికీ కూడా నష్టమే కలుగుతుంది. లోపల హాట్ వాటర్ అమ్ముతున్నారు, కాఫీ, టీ అన్నీ అమ్మేస్తున్నారండి గవర్నమెంట్ హాస్పిటల్లోనండి. అది పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ అండి. అది మేము చాలాసార్లు పెడదాం అనుకున్నాను సార్, కలెక్టర్ గారికి పేపర్ పెడదాం అనుకున్నాను,
కానీ నువ్వు ఒక్కదానివే పోరాడకూడదమ్మా, నువ్వు ఒక్కదానివే పోరాడితే అవ్వదు నీకు అనేసి అన్నారు సార్. సరే అనేసి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకా ఇలా పెట్టారు కదా మీటింగ్, సరే చెప్తామా అనేసి నేను వచ్చాను సార్. గైనకాలజిస్ట్ మేడం అయితే ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తుంటే కొంచెం అందంగా ట్రీట్ చేయట్లేదు మేడం, చాలా దారుణంగా గసరడం అని, తిట్టడం అని, నెక్స్ట్ ఏంటి నీకు ఇంత కంగారు, లైన్గా వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయట్లేదు, కానీ అసలు సరిగా కూడా వీడికి ట్రీట్ చేయట్లేదు. పైనుంచి పేపర్స్ వచ్చాయనేసి క్యాంటీన్ పెట్టేసి లోపల ఫుడ్ అమ్మేస్తున్నారు మేడం. బయట నేను హోటల్ ఉంది మాది 17వ వార్డు విన్ని స్టూడెంట్స్ పక్కనే నా హోటల్ ఉంది. నాకు బేరం లేదని నేను చెప్పట్లేదు, కానీ అది రూల్ ప్రకారంగా నేరమే కదా, అది లోన్ ఫుడ్ అమ్మకూడదు కదా అన్న ఒక ఉద్దేశంతో నేను చెప్తామని అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నేను ఒక 4 విషయాలు ప్రస్తావించాలనుకున్నాను. ఎందుకంటే ఒకటి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఛానల్ వారు పెట్టిన ప్రోగ్రాం సక్సెస్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఇంతమంది జనం వచ్చారు. ఇక్కడ అనాథరైజ్డ్ పార్కింగ్ ఈరోజు లేదు. ఇక్కడ రోజు చూస్తే ఇక్కడ నిత్యం చేపల లారీలు, ఇతర లారీలు, అనాథరైజ్డ్ పార్కింగ్. ఇది మన పిఠా మొత్తం దేశంలోనే పంచమాధవ క్షేత్రంగా పిలువబడుతూ, మరి పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవుడుగా ఇక్కడ ప్రముఖ మరి వైష్ణవ క్షేత్రంగా ఉన్న మాధవస్వామి గుడి దగ్గర రోజు కూడా ఇక్కడ మరి చేపల లారీలు, మరి ఇతర అనాథరైజ్డ్ వ్యాన్లు కానీ లారీలు కానీ అనాథరైజ్డ్ పార్కింగ్ పెట్టేసేయడం మేము ఎన్నోసార్లు కమిషనర్ గారు దృష్టికి, పోలీసుల దృష్టికి మరి కాగితాలు పెట్టాం. ఈవో గారు కూడా కంప్లైంట్ పెట్టారు. అయినా కానీ వాళ్ళని మేము తీయించలేకపోయాం. ఈరోజు ఏబిఎన్ ఛానల్ వారు మరి 3 పార్టీల ప్రముఖులు వస్తున్నారు కాబట్టి మరి ఈరోజు ఇక్కడ అనాథరైజ్డ్ పార్కింగ్ అంతా పోయింది. మరి ఈ తీసేసింది ఇది ఎలాగే కొనసాగించే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ చూడాలని చెప్పి మరి భక్తుల తరఫున కోరుతున్నాం. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు, వాళ్ళకి పార్కింగ్ సమస్య లేకుండా ఉంటది. అంతేకాదు ఇటీవల మరి ఉత్తర ద్వారం వైపు ఆక్రమణలు కూడా ఆలయం వారు మరి మున్సిపాలిటీ వారు కూడా తొలగించారు. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా బాగా సహకరించారు. మరి అక్కడ ఇంకా మరలా ఆక్రమణలు జరగకుండా ఇలాగే మరి రోడ్డు కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి మా కోరిక. అంతేకాదు ఈ ఆలయానికి ఇంత వైష్ణవ క్షేత్రం అయినా కూడా రావాల్సినంత ప్రాశస్త్యం రాలేదు. గతంలో మరి వర్మగారి టైంలో ఇతర సందర్భాల్లో పుష్కరణల చుట్టూ తెప్పోత్సవం అది జరిగేది. ఆ పుష్కరణలో ఇప్పుడు సిల్ట్ పెరిగిపోవడం, అది చుట్టూ శిథిలం అయిపోవడంతో గతంలో స్వామివారికి అందులో నీళ్లే తెచ్చి ఉదయాన్నే పూజ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే నూతిలో నీళ్లు తెస్తున్నారు. అక్కడ ఆ పుష్కరిని అభివృద్ధి చేసి ఊరికి ఒక ఎంట్రన్స్ లో ఉంది కాబట్టి ఐకానిక్ గా దాన్ని డెవలప్ చేయడానికి వేదిక మీద ఉన్న పెద్దలు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. అంతేకాదు ఆలయానికి భూములు కూడా ఉన్నాయి. గతంలో వర్మగారి టైంలో ఆక్షన్లు కూడా కండక్ట్ చేసి ఆ భూములు వెలుగులోకి తెచ్చారు. మరి కాబట్టి ఈ మళ్ళీ మరి పెద్దలందరూ కూడా కృషి చేసి ఆలయ భూములు పరిరక్షించి మరి గుడికి రావాల్సిన ప్రాశస్త్యం తేడం కోసం ఆలయానికి వెనకాల ఒక స్థలం ఉంది, పుష్ప తోట. అది కళ్యాణ మండపం కడితే ఇది పెళ్లిళ్ళ గుడిగా ప్రసిద్ధి కాబట్టి మరి ఆదాయం గుడికి రావడానికి అవకాశం ఉంటది. అంతేకాదు ఇంకా ఊళ్ళో సమస్యలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ప్రధానంగా మనకి వరంగారి హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టిట్కో అపార్ట్మెంట్స్ ఇచ్చారండి. ఆ అపార్ట్మెంట్స్ గృహప్రవేశాలు కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే జరిపించారు. అప్పటి నుంచి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి మరి తర్వాత వచ్చిన పాలకులు 5 ఏళ్ళు వాటిని పక్కన పెట్టేశారు. అవి చాలా మటుకు శిథిలావస్థలో చేరిపోయినాయి. ఆ ప్లాట్లు ఈ రోజుకి ఒక డబ్బులు కట్టిన వాళ్ళు అద్దెల్లో ఉండి చాలా బాధలు పడుతున్నారండి. కాబట్టి ఇప్పుడు కొద్దిమందికి ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేశారండి కూటమి ప్రభుత్వం వచ్చాక. ఇంకా చాలా మందికి ప్లాట్స్ ఇవ్వాల్సి ఉంది. అది మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవకాశం కొంతమంది అంటున్నారండి. కొద్దిమందికి ఏమో లోన్లు తీసేసుకున్నారు, ఈఎంఐలు కడుతున్నారు బ్యాంక్ వాళ్ళు. మరి కానీ వాళ్ళకి ప్లాట్లు మాత్రం హ్యాండ్ ఓవర్ చేయలేదండి. కాబట్టి అవి ఇప్పించే విధంగా కూడా వేదిక మీద ఉన్న పెద్దలు చొరవ చూపించాలని కమిషనర్ గారు కూడా మరి చూడాలని చెప్పి కోరుతున్నామండి. అలాగే ఇంకొక సమస్య అండి, కృష్ణుడి గుడి పక్కనే ఒక 15-20 కుటుంబాలు ఉన్నాయండి. వాళ్ళందరికీ డ్రైనేజీ సమస్య లేక ఎన్నో ఏళ్ల తరబడి బాధపడుతున్నారండి. కాబట్టి వాళ్ళందరూ పన్నులు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నారు. కాబట్టి వాళ్ళకి రోడ్డు డ్రైనేజ్ నిర్మిస్తే వాళ్ళ మురుగునీటి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి
ఆ దిశగా కూడా పెద్దలందరూ కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలకు నా కృతజ్ఞతలు. మాకు ఇల్లు లేదండి, అద్దెళ్ళంటే తిరుగుతున్నామండి 20 సంవత్సరాల నుంచి. 5-10 వేలు అద్దెలు మేము ఎలా కట్టుకుంటామండి కూలి పని చేసుకునే వాళ్ళు? దానికి ఏమి సమాధానం లేదండి. మరి వచ్చినాయండి, పట్టాలు ఇచ్చారండి, కానీ మాకు ఏమి ఇంకా ఏం చూపించలేదండి. అన్నాలని పిల్లలతో మేము అద్దెళ్ళంటే తిరుగుతాం సార్, అద్దెళ్ళంటే ఉన్నామండి మేము. 5-10 వేలు అద్దెలు మేము ఎలా కట్టుకోగలమండి? చిన్న చిన్న గదుల్లో ఉంటున్నామండి, మేము అద్దెలు కట్టుకొని తిరగలేకపోతున్నామండి. అది మీరే పరిష్కారం చూపించాలి సార్, మరి మీరు ఉండగాను. తర్వాత ఇంకో విషయం అండి, మా ఆయన గారికి 10 సంవత్సరాలు అయిందండి, పెన్షన్ ఆగిపోయిందండి. పెన్షన్ కూడా ఎన్నిసార్లు పెట్టినా అవుతా లేదండి. ఆయన కాళ్ళు అవ్వకండి, దానికి కూడా ఏమి సమాధానం లేదండి. ఎక్కడ తిరిగినాను గవర్నమెంట్లు మారుతున్నాయి కానండి మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి. మేము అద్దెళ్ళంటే తిరుగుతున్నామండి, దానికి మీరు ఏదో పరిష్కారం చూపిస్తారని. ఇంటి సమస్యలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, అందరూ ఈ మాట్లాడద్దు. ఒకసారి అలా తీసుకో. ఇంటి సమస్యలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, పట్టాలు ఇచ్చి ఇంటి సమస్య చెప్పేస్తా. అందరూ ఇదే సబ్జెక్ట్ ఎందుకో నేను చెప్తాను. కూర్చోండి కూర్చోండి. అదే నాగలక్ష్మి కూర్చో. ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ కూడా ఒకసారి ప్రశాంతంగా ఉండండమ్మా. ఇదిగో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ 60 ఎకరాల్లో 15 కోట్లు స్కామ్ చేశారు. అది కూడా నేను నిలబడి, మీరు ఫోటో చూసుంటారు, కర్ర పెడితే నా మీద అడుగెత్తుంది గొయ్యి, అటువంటి భూమి ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 సెంట్లు ఇస్తున్నారు. దీని ముందు 1 సెంటే కదా. కూటమి ప్రభుత్వం వచ్చాక గెలిపించుకున్నాక మీకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఉన్న పేదవాళ్ళకి 2 సెంట్లు. ఇప్పుడు ఎలాగ వస్తుంది అనుకుంటారు? ఇవన్నీ సర్వే చేసి మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ చేసి నీ అద్దె ఎక్కడుందో తెలియదు, వాళ్ళ అద్దె ఎక్కడుందో తెలియదు, అక్కడ రాళ్ళు కూడా లేవు, ఫిక్స్ చేసి ఫిల్లింగ్ చేసి లోన్ శాంక్షన్ చేసి ఇస్తారు. ఒక 3-4 నెలలు ఈ ప్రాసెస్ అవుద్ది. మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు, నిన్న పేపర్ కూడా వచ్చింది. అంచేత ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఇది. మీరు మిగిలిన సమస్యలు ఏమన్నా ఉంటే మాట్లాడండి, ఇబ్బంది లేదు. ఈవ గారు వచ్చారా? ఇక్కడ కుంతి మాధస్వామి, ఒకసారి ఉండి తల్లి, కుంతి మాధస్వామి భూముల గురించి ప్రశ్నిస్తున్నారు. ఆ పరిస్థితి ఎక్కడుందో చెప్పి. వీళ్ళు ఎవరో చెడి వెళ్ళిపోయాడా? ఎవరు అడిగారు ఇప్పుడు? మనోడు. అది చెప్పండి మీరు. భూములు ఇది గతంలోనే పాటలు పెట్టారండి, ఇది పొజిషన్ చేసుకుని వాళ్ళ కోర్టుకు వెళ్ళారండి. కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది. అది మా ప్లేటర్ గారితో మాట్లాడితే ఇంకా 2-3 నెలలు టైం పడుతుంది, అయిన తర్వాత చూద్దామని చెప్పారండి. ఇది ప్రస్తుతం జరుగుతుంది అదండి. 710 ఈ పార్కింగ్ లో ఎంతమందికి ఎన్ని విధాలు చెప్పినా కానీ పార్కింగ్ ఈవినింగ్ టైం మాత్రం పార్కింగ్ చేస్తున్నారండి. మళ్ళీ మార్నింగ్ తీస్తామంటున్నారు, ఎంత చెప్పినా ఆలకిస్తలేదు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళ పెద్ద పట్టించుకోవటం లేదు. కాబట్టి దీన్ని అరికట్టవలసిన బాధ్యత అధికారులపై ఉంది. కాబట్టి తక్షణం అందరికీ మామూలు ఇల్లే. కూర్చోండి లెక్క కూర్చోండి. అమ్మ ఒక్కొక్కరు చెప్తారు కానీ మీ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చెప్పండి అమ్మ. వ్యక్తిగత సమస్యలు లాస్ట్ లో. డబ్బులు పడలేదని పేరు చెప్పండి. పేరు చర్లరాముడు. నా పేరు చర్లరాముడు అండి. గ్యాస్ డబ్బులు పడలేదని చెప్పేసి గ్యాస్ కంపెనీకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మీరు వెజిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు, ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారండి. లారీ గట్ట ఉన్నది, ఇల్లు సొంత ఇల్లు ఉన్నదని చెప్తున్నారు. నాకు మాక్సిమం 15 సంవత్సరాల నుంచి ఇల్లు గట్ట ఏమీ లేవండి, అద్దెంట్లోనే ఉంటున్నామండి. అమ్మ 1/1. సరే, పేషెంట్లు వస్తే ఆవిడ అసలు రెస్పాన్స్ కూడా సరిగా ఉండదండి. నేను చెప్తున్నాను కదా, చాలా మంది పేషెంట్లు కూడా బయటకు వచ్చి కంప్లైంట్ మాకు చెప్పేవారు, ఇలాగా అమ్మ అసలు డాక్టర్ అమ్మ ఏంటి అలాగా మాట్లాడుతున్నారు, ఒసే అనుకుంటూ మాట్లాడుతున్నారు, ఆవిడ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా సరిగా. మాక్సిమం కేసులు అన్ని కాకినాడ రాసేస్తున్నారండి. ఈవిడ ఖచ్చితంగా కాకినాడ చాలా కేసులు రాసేస్తున్నారండి. ఏవి కూడా ఇక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉన్నది మొత్తం ప్రాసెస్
పెద్ద ఆపరేషన్ చేయడానికి ఉంది, చిన్న ఆపరేషన్ చేయడానికి ఉంది. నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేయొచ్చండి. నార్మల్ డెలివరీ కూడా ఇవిడి సాధారణంగా చేయట్లేదండి, పంపించేస్తున్నారండి. నేను చెప్తున్నాను కదండి, కలెక్టర్ గారికి నేను పేపర్ పెడదాం అనుకున్నానండి. లోన్ ఫుడ్ కూడా పైనుంచి పేపర్స్ వచ్చాయి అనేసి ఆ ఫుడ్ కూడా అమ్మేస్తున్నారండి. మరి నాకు తెలియదండి ఎంతవరకు అది కరెక్టో ఎంతవరకు రాంగో నాకైతే తెలియదండి. అది ఈవిడికి తెలుసో తెలియదో కూడా నాకు తెలియదండి. మరి నా పేరు డాక్టర్ సుజాత, సూపరింటెండెంట్ కమ్ గైనకాలజిస్ట్, గర్భిణీశీల డాక్టర్ అండి, పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్. నేను వచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది సార్ ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే మన దగ్గర మనం 30 పడకల ఆసుపత్రికి మనకి ప్రతి నెల 30 డెలివరీలు అవ్వాలి సార్. అలాంటిది నా దగ్గర 100 డెలివరీలు పైన అవుతున్నాయి సార్. యావరేజ్ నెలకు వచ్చి 80 నుంచి 100 డెలివరీలు నేను వేస్తున్నాను సార్. అందులో మాకు టార్గెట్ ఉంటుందండి సార్. చెప్తున్నా 100కి 25 మాత్రమే సీజన్లు చేస్తాం సార్. నార్మల్ డెలివరీ 75 అవుతాయి సార్. మాకు ప్రతి నెల కమిషనర్ గారి దగ్గర నుంచి జూమ్ ఉంటుంది సార్. ప్రతి నెల జూమ్లో మాకు ఒక 22 నుంచి 25% మాత్రమే ఆపరేషన్ చేయాలి. అంతకు మించి చేస్తే మాకు మెమోలు అవి ఇష్యూ చేస్తారు సార్. మా టార్గెట్ల ప్రకారం మేము మంత్లీ సార్ చెప్పండి సార్. ఇంకోటి సార్, నేను మా వచ్చిన పేషెంట్లు అందరితో కూడా తెలుగులోనే మాట్లాడతాను, చాలా రెస్పెక్ట్గా మాట్లాడతాను సార్. నాకు మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. నాకు రోజుకి నిన్న 70 మంది వచ్చారు ఓపీ, ఇవాళ 30 మంది వచ్చారు సార్ ఓపీ. మాది యావరేజ్ 30 బెడ్డెడ్ అయినా సరే 100 పడకల ఆసుపత్రిలాగా మేము సేవలు అందిస్తున్నాం సార్. అంటే ఎప్పుడు కూడా ఎవరితో మిస్బిహేవ్ చేయడం కానీ, నేను కలిసిపోయి మాట్లాడతాను సార్ అందరితోని. ఒరే అని కూడా మేము అన్నాం సార్. ఏమ్మా ఏంటమ్మా ఇలాగానే మాట్లాడతాంప. మరి ఆవిడకి ఎలా సూపరింటెండెంట్ గారు వాళ్ళు కంప్లైంట్ చెప్పారు, వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ కరెక్ట్. ఇక్కడ నుంచి బిహేవియర్ బాగోవాలి. ఇక్కడ ఒకళ్ళే కాదు, 3-4 వచ్చినాయి కంప్లైంట్లు. పిలిచిన వాళ్ళు మన కూతురు డెలివరీకి వస్తే ఎలా ఉంటాం అంటున్నాను. కూతురు డెలివరీ ఎంచేదంటే కంప్లైంట్ వచ్చింది, మన ఆర్గ్యుమెంట్ కాదు, దాన్ని సరి చేసుకోమని కోరుతున్నాం. అంటే ప్రజల కంప్లైంట్ ముఖ్యం తప్పితే మీ యొక్క వివరణ ఎవరు వినరు. ఈ నెక్స్ట్ ట్రిప్ నుంచి మీరు ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలి. నేను కూడా ఒకళ్ళిద్దరిని పంపించి మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. ఓకే రైట్, వెళ్ళండి. సమస్య ఎప్పుడైతే లావణ్య గారు చెప్పారో ప్రజాప్రతినిధులు కూడా ఉండాలి అని ఏబిఎన్ వారు ఏదైతే సూచించారో దానికి తగ్గట్టుగా వర్మ గారు ఇమీడియట్ గా కాల్ చేసి పిలిపించారు. అధికారి కూడా ఇమీడియట్ గా రావడం జరిగింది. సో వచ్చిన అధికారిని కూడా మనం ఈరోజు గొడవ పెట్టుకోవడం కోసం, దూరం చేసుకోవడం కోసం కాదు, సమస్యను ఇమీడియట్ గా డెలివరీ చేసి పరిష్కారం చేసుకోవడం కోసం. మేడం ముందుకు వచ్చి చేస్తానంటున్నారు. అలాగే వర్మ గారు కమిటీని కూడా పునరుద్ధరణ చేసి చూస్తానంటున్నారు. దాని గురించి మీరు ఆందోళన చెందొద్దు. అయితే మేడం చెప్తున్న సందర్భంలో అర్థమైంది ఏంటి అంటే హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోవటం లేదు అనే ఒక భావన ఏదైతే ఉందో మీరు అందరూ ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 38 కోట్ల రూపాయలు కేటాయించి జీవో పాస్ చేసి 100 బెడ్డెడ్ హాస్పిటల్ చేసి ఆధునీకరణ కూడా చేపట్టడం జరిగింది. తొందరలో సమస్యలన్నీ పరిష్కారం, ఆ భరోసాను కూడా మీరు ఇవ్వండి. అమ్మ మీ ప్లేస్ లో మీరు కూర్చోండి అమ్మా, మైక్ మేము తీసుకొస్తాం. అమ్మా ఒకసారి మాట్లాడు, కూర్చోండి. ఇప్పుడు వర్మ గారు చెప్పినట్టు 1-2 నెలలు పడుతుంది మీకు. దానికి ఇట్కో ఇళ్ళు కట్టిన వాళ్ళకి పేమెంట్ ఇవ్వాల్సింది వాళ్ళు నెక్స్ట్ మంత్ వాళ్ళు పే చేస్తున్నారు. మీకు రాబోయే రోజుల్లో ఇట్కో ఇళ్ళకి సగం ట్యాంకులు కట్టారని కంప్లైంట్ వచ్చింది. మీకు వాటర్ డ్రింకింగ్ మంచినీళ్ళు తాగడానికి లేదని. అది మీకు 1-2 నెలల్లో మన వర్మ గారు చెప్పినట్టు హ్యాపీగా మీకు టిట్కోళ్ళు ఎంత రిజిస్ట్రేషన్ అయిపోతాయి. కాపురాలు చేయొచ్చు అందులోని. ఎలక్ట్రికల్ అవనండి, రోడ్లు అవనండి. లాస్ట్ టైం వెళ్ళి దగ్గర రోడ్లు కూడా ఇచ్చారు వర్మ గారు, అంతకు గ్రావెల్ రోడ్లు ఇచ్చారు. రాబోయే రోజుల్లో కమిషనర్ గారికి సిమెంట్ రోడ్లు, ఆ తాగే నీళ్లు కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మీకు రాబోయే 2 నెలల్లో కూడా రిజిస్ట్రేషన్తో పాటు మీ కాపురాలకు అన్ని సౌకర్యాలు ఉండేలా కూడా అని ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎక్స్ మినిస్టర్ వాటర్ సప్లై సరిగా అందుబాటులో ఉండలేదు. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ డ్రైనేజ్ దోమలు మాత్రం విపరీతంగా ఉండి ప్రజల ప్రాణాలకి ఇబ్బంది కలుగుతుంది. కావున దయించి ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా పెద్దలను కోరి ప్రార్థించారు. ఈ అవకాశం కల్పించిన ఏబిఎన్ యాజమాన్యం వారికి మన టీంకి అభినందనలు. ఎక్కడున్నా డ్రైన్ ప్రాబ్లమ్స్, ఎక్కడన్నా మురుగున్నా, ఎక్కడున్నా చెత్త ఉన్నా ఇదే క్వాలిటీ కంట్రోల్ అవ్వాలి, కంటిన్యూ అవ్వాలి. వాటర్ వర్క్స్
నువ్వు రేపు సర్వే చేసి వాటర్ ఆ పై ఏరియాలో వెళ్ళట్లేదు అంటే కింద వాల్స్ ఫిక్స్ చేయాలి, టైమింగ్ మార్చాలి, లేకపోతే పైన ఫస్ట్ ఇచ్చి తర్వాత కిందకి ఇచ్చుకోవడం. పై ఏరియా ఎక్కడ ఉందో ఆ ఏరియాకి వచ్చి మేము చెక్ చేస్తాం. అక్కడ ఇంకో కౌన్సిలర్ గారు వచ్చి చెక్ చేస్తారు. అక్కడ రిపోర్ట్ వచ్చిందంటే మీకు మాకు ఇబ్బంది. ఓకే. ఈ వీధికి ముఖ్యమైనటువంటి ఇదేంటంటే దూర ప్రాంతాల నుంచి భక్తులు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే అక్కడ కిరాణా కొట్టు దగ్గర నుంచి వీధి చివరి వరకు కూడా ఒక 3 స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి సార్. అంటే దూరం నుంచి వచ్చి భక్తులు కిందన పడిపోతున్నారు. మొన్న చిన్న యాక్సిడెంట్ కూడా అయిందండి, అదొకటి. అదేవిధంగా రాత్రులు కూడా ఈ లైట్లు సరిగ్గా వెలగట్లేదండి. అందరూ కూడా మందు అది వేసేసి ఇక్కడ చాలా చిందరవందరగా చేస్తున్నారు. అదేవిధంగా ముఖద్వారం దగ్గర నుంచి మద్యం తాగండి, అది మద్యం సేవించి ఇక్కడ ఆకతాయిలు చాలా అలరచలరగా చేస్తున్నారు. దానికి కమిషనర్ గారికి, వేదికమైన పెద్దలకి అందరికీ కూడా వినతి పత్రం ఇస్తున్నాం. త్వరలోనే మీరు మా మీద దయతలిచి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేసి భక్తులకి సౌకర్యం కలిగించవలసింది. అందరికీ నమస్కారం అండి. గౌరవ మాజీ సభ్యులు వర్మ గారి తరఫున ఇక్కడ ఏర్పాటు చేసిన వేమూరు రాధాకృష్ణ గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజలకి దగ్గరలో ప్రభుత్వాలు పనిచేస్తాయనే దానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పురపాలక సంఘంకి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించారు. మీకు అందరికీ కూడా సార్ గారు చెప్పినట్టుగా 1 సెంటు స్థలం ఇస్తే మంచిదే, 2 సెంటు స్థలం ఇస్తే మంచిదమ్మా. అలాగే సార్ అడిగారు, గ్రూప్ హౌస్ కట్టి మీరు 2 సెంట్లు స్థలం తీసుకున్నా కూడా ప్రభుత్వము లోన్ ఇస్తుంది ఇల్లు కట్టుకునేదానికి. అది కాకుండా టిట్కో ఇండ్లు లాగా G+3 కట్టించిస్తే అది మేళ. మొత్తం కట్టించి మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తాము. గత సంవత్సరంలో మారిగా అంటే ప్రీవియస్గా మారిగా ఎక్కువ కాలం లేకుండా కేవలం 2-3 ఏది కావాలనే ఆప్షన్ కూడా మీకు సర్వే చేయించడం జరుగుతుంది. ప్రభుత్వం వారు చెప్తారు, సిబ్బంది మీ దగ్గరికి వస్తారు. అది కూడా ఏదైతే మీకు అవసరమో అది కోరుకుంటే దాంట్లో ఏది ఎక్కువగా ఉంటే అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కువగా ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన దృష్టి కేంద్రీకరించారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మొదలు పెడితే 2 సంవత్సరాల్లో పూర్తిగా మీ సొంత ఇల్లు అయినా కానీ గ్రూప్ హౌస్ అయినా కానీ కట్టించి ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తున్నారు. దానికోసం ఒకసారి, ఎందుకంటే అందరూ చేతులు ఎత్తారు. సార్ గారు అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ మాకు ఇల్లు లేదని చేతులు ఎత్తారు. ఇచ్చారు కానీ స్థలం చూపించలేదన్నారు. దానికి సమాధానం అది ఇప్పటికీ అది వదిలేయండి అమ్మా, అది అయిపోయింది. అది నేను మొన్నటికి ప్రభుత్వం జీవో ఇచ్చారు, ఆ 1 సెంట్ ఇచ్చింది క్యాన్సిల్ అయిపోయింది. 2 సెంట్లు కానీ మీరు కోరుకుంటే గ్రూప్ హౌస్ కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్తారు. దాని ప్రకారం మన అందరూ ప్రభుత్వానికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మీరు ఇచ్చిన ఇప్పుడు సమస్యల్ని ప్రతి ఒక్కటి కూడా 17వ వార్డు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పారు. దానికి తదనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మార్పుని జరుగుతుందని అందరూ కోరుకుంటున్నారు. వెహికల్ స్టాపేజ్, అనాథరైజ్డ్ పార్కింగ్ ఇక్కడ జరుగుతుంది అంటున్నారు. టిట్కో ఇండ్లు, అలాగే కృష్ణ టెంపుల్ దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 ఏళ్ళ నుంచి పెన్షన్ రాలేదు. అది నెక్స్ట్ మంత్లో సర్వే ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు హెల్త్ పెన్షన్ సర్వే జరుగుతుంది. గత 15 రోజుల నుంచి ఇంకొక నెల ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇండివిజువల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 1 మంత్ పెట్టారు. ఇదంతా మార్చ్ ఎండింగ్ క్లోజ్ అవుతుంది. దీని మధ్యలో సూరిబాబు గారిది కూడా చేయిస్తాను. అలాగే గ్యాస్ అమౌంట్ పడలేదని తెలియజేశారు. ఇది రేపు మార్నింగ్ చెక్ చేయిస్తానండి. వాటర్ సప్లై, డ్రైనేజీ, ఫాగింగ్ మీకు రేపు మార్నింగ్ వచ్చి ఏరియాలో క్లీన్ చేసి ఫాగింగ్ ఈరోజు రాత్రికి స్టార్ట్ చేస్తారు. టౌన్ అంతా కూడా చేయమని కూడా చెప్పారు, స్టార్ట్ చేస్తానండి. స్పీడ్ బ్రేకర్స్, లైటింగ్ మళ్ళీ రిపేర్ ఇవన్నీ కూడా ప్రజల నుంచి మీ దగ్గర నుంచి వచ్చినట్టు ప్రయత్నం చేసి వార్డు మెంబర్కి, తర్వాత ఇక్కడ విచ్చేసిన రిప్రజెంటేటివ్స్ అందరికి కూడా రాతపూర్వకంగా తెలియజేస్తాడు, వారంలో తెలియజేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొద్దిగా బడ్జెట్ పెట్టి దాన్ని చూడండి. అది ప్రాజెక్ట్ వర్క్ లో ఫిట్ చేశారు సార్. 30 రోజులు ఆగండి, ఖాళీ చేయకపోతే నా దగ్గర రండి. 30 రోజుల్లో ఖాళీ చేస్తారు. మనం తుఫాన్ షెల్టర్స్ 3 ఖాళీ చేయించాం.
ఇలాగే ప్రభుత్వం పబ్లిక్ పర్పస్ పెట్టింది, గవర్నమెంట్కి వాడకూడదు. వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి ఈ లోపల వేరే షెల్టర్ చూసుకుని షిఫ్ట్ చేస్తా ఉంటున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి ఏదైతే అధికారులు అందరూ వచ్చారో అదేవిధంగా ప్రజలు కూడా తమ సమస్యలను కూడా వివరించారు. అవన్నీ కూడా అధికారులు నోట్ చేసుకున్నారు. అయితే ఈ సమస్యలను ఎక్కడితోనే ఆగిపోకుండా ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యేలాగా మీరు చెప్పిన ప్రతి సమస్యను అధికారులు కూడా నోట్ చేసుకున్నారు. అవన్నీ పరిష్కారం అయ్యేలాగా మేము ఎప్పటికప్పుడు పత్రిక ద్వారా, టీవీ ద్వారా ఆ ప్రజలకు కూడా అధికారులు కూడా అప్రమత్తం చేస్తూనే ఉండి మీ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈ కార్యక్రమం ద్వారా ఒక వారధిగా పనిచేస్తుందని చెప్పాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ మీ అందరూ కూడా పేరు పేరున ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.